డాన్స్ ఇన్స్టిట్యూట్ ప్రమోషన్ గురించి ఒక ప్లాన్ ఉంది మేడం. దాని గురించి డిస్కస్ చేద్దామని అందుకే ముత్తుస్వామి వాళ్ళని కూడా రమ్మన్నాను. ఓ వందించే నమస్తే. కూర్చోండి. నమస్తే. 100 దేనికి సార్? క్యాబ్కి ఇవ్వాలా ఏంటి? మేము వచ్చేసాం అంటున్నాం. ఎన్న బాలు ఏదో సొల్లాలని పిలిస్తేవే ఏందదే? సొల్లు కాదు సార్, సొల్యూషన్ చెప్తాను పిలిచా సార్. అదిదా ఏందా సొల్లు బాలు? సార్, రేపు మీ ప్రోగ్రామ్ ఏంటి? ఏముంది, 24 గంటల్లో నాకు ఒకటేదా పని. అదిదా నా పెళ్ళాన్ని బాగా ప్రేమించడం. అయినా దేనికి అడుగుతున్నావు? రేపు మీరు జడ్జిగా వెళ్తున్నారు, అది ఓ ప్రోగ్రామ్కి. ఎన్న ప్రోగ్రాము? డాన్స్ ప్రోగ్రామ్. అప్పుడియా? అయినా ఎనకు డాన్స్ రాదు కదా. మేడంకి వచ్చు కదా. అవును, తనకు బాగా వచ్చు. అంటే మనం ఇప్పుడు డాన్స్ ప్రోగ్రామ్ అరేంజ్ చేయాలా? అక్కర్లేదు మేడం. ఆల్రెడీ రేపు రవీంద్ర భారతిలో ది గ్రేట్ క్లాసికల్ డాన్సర్ శారదాదేవి గారి డాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది. మీరు గెస్ట్లుగా వెళ్ళే ఏర్పాటు చేయబోతున్నాం. ఇది అన్న బాలు, మేం మీకు మా డాన్స్ ఇన్స్టిట్యూట్ ప్రమోషన్ దా చేయమన్నాము, మాకు కాదు. సార్, పబ్లిసిటీ కమ్స్ ఫ్రమ్ ద పబ్లిక్. రేపు ఆ షోకి చాలా మంది జనాలు వస్తారు. వాళ్ళందరూ డాన్స్ లవర్స్. రేపు ఆ ప్రోగ్రాం అయ్యాక శారదాదేవి గారికి చిన్న సన్మానం చేద్దాం. అలాగే మన ఇన్స్టిట్యూట్ లోగోని ఆమె చేతుల మీదుగానే లాంచ్ చేయిద్దాం. అప్పుడు మన ఇన్స్టిట్యూట్ గురించి అక్కడున్న వాళ్ళందరికీ తెలుస్తుంది. అలా ఒకరి నుంచి మరొకరికి మౌత్ పబ్లిసిటీ అవుతుంది. ఏమైంది, నచ్చలేదా? నచ్చడం కాదు తంబి, అదిరిపోయింది. ఆమా బాలు, ఇంత తక్కువ టైంలో ఇంత గొప్ప ఆలోచన చేసినావు. నీ మెదడుకు నా సంస్కారము. అదే నమస్కారం అని ఆయన ఉద్దేశం. ఓ మనం రేపు రవీంద్ర భారతికి వెళ్తున్నాం. అన్నీ సిద్ధం చేసుకోండి. అలాగే సార్. మంచి యోచన చెప్పుండవు తంబి. అలాగే ఈ లోగో కూడా నువ్వే తయారు చేసి. తప్పకుండా మేడం. మరి మేం పోయేస్తామా? మంచిది. వెళ్ళొస్తా. అది బాలు, దట్ ఈస్ రియలీ గుడ్ ఐడియా. థ్యాంక్ యూ మేడం. బాలు సార్, ఆ ప్రోగ్రామ్ ప్లాన్ ఏంటో చెప్పండి. ఆ అరేంజ్మెంట్స్ అన్ని నేను చూసుకుంటా. యా ష్యూర్, లెట్స్ గో టు మై క్యాబిన్. ఓకే సార్. బాలు, ఏంటలా ఉన్నావు? ఏమైంది? నీ ఫేస్ లో ఏదో తెలియని నవ్వు కనిపిస్తుందే. మరి కనిపించదా? ఇవాళ బాలు సార్ ఆఫీస్ లో స్పీచ్ అదరగొట్టారు. అవునా? దేని గురించి? ఆ డాన్స్ ఇన్స్టిట్యూట్ కాన్సెప్ట్ గురించి. ఓ, బాలు సార్ చెప్పిన ఐడియాకి అందరూ ఫిదా అయిపోయారు తెలుసా? ఏంటి ఐడియా? ఉదయం మన బసంతి రవీంద్ర భారతి కాన్సెప్ట్ చెప్పింది కదా, దాన్నే సార్ కాన్సెప్ట్ గా మార్చేశారు. ఇదంతా బసంతి పుణ్యమే. ఓహో, అందుకేనా ఉదయం కార్లో వెళ్ళేటప్పుడు డీటెయిల్స్ కనుక్కోమన్నారు? సారీ సార్, ఏదో ఫ్లోలో. వేసుకోండి బాలు గారు. బాలు గారు వేసుకోండి. అవును బాలు, నీకింత హెల్ప్ చేసినప్పుడు బసంత్కి థ్యాంక్స్ చెప్పవా? థ్యాంక్స్. అయ్యో, థ్యాంక్స్ దేనికిచి? మనం అందరం ఒకటే కదా. అదే ఒకే ఇంట్లో ఉంటున్నాం, ఒకరికొకరం హెల్ప్ చేసుకోకపోతే ఎలా అంటున్నాను. అవి అన్నీ ఏమీ వద్దు, ఈ చపాతీ తింటే నాకు అంతే చాలు. చపాతి తింటే థ్యాంక్స్ చెప్పినట్ట? చూసించాలి, కాస్త చపాతి నాకు ఇవ్వు. అంటే నేను కూడా మీకు థ్యాంక్స్ చెప్పాలి అనుకుంటున్నా. నాన్న ఎర్రబాబు సార్, మీ మెక్కడం అయిపోయిన తర్వాత ఒకసారి వచ్చి నన్ను కలవండి. దేనికి సార్? మీకు సన్మానం చేసుకుందామని.
ముద్దిచ్చింది పాప బాలు కాదు. మెలికలు తిరగడం ఆపి ఆ చపాతీ ఇవ్వు. నీకు కుళ్ళే తిను. హ్మ్. ఓకే ఓకే, నేను మా బాలు అడిగి చెప్తా. బాయ్. ఇదిగో బాలు, ఎవరు శైలు? మా ఫ్రెండ్ కీర్తి బాలు. ఏంటంట? స్కూల్లో యాన్యువల్ డే సెలబ్రేషన్స్ ఉన్నాయని చెప్పాను కదా బాలు. ఆ, అందులో మా ఫ్రెండ్స్ గ్రూప్ డాన్స్ చేస్తున్నారు, నన్ను కూడా చేయమంటున్నారు. నన్ను అడగడం దేనికి? నీకు ఇంట్రెస్ట్ ఉంటే అలాగే చెయ్యి. ఓకే కదా? మా శైలుకి ఏది ఓకే అయితే నాకు అదే ఓకే. దట్స్ మై బాలు. అవును, ప్రాక్టీస్ ఎక్కడ చేస్తారు? మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ మమ్మీ ప్రాక్టీస్ చేస్తుంది. సరే, ప్రాక్టీస్ అయిపోయాక నాకు కాల్ చేయి, నేను వచ్చి పికప్ చేసుకుంటాను, సరేనా? ఓకే బాలు. బాలు శైలు 1 for 1. ఓసే లేవే. అప్పుడే తెల్లారిందా? ఎప్పుడో అయింది, లే. నీ కాలేజ్కి టైం అవుతుంది, లే. కాలేజ్కి వెళ్ళినా చేసే పని ఇదేగా. అబ్బా లేవే. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్. గుడ్ మార్నింగ్ శైలు. ఏంటి ఇవాళ అర్లీగా రెడీ అయ్యావు? ఈవినింగ్ లేట్ గా వస్తాను. దేనికి? ఈవినింగ్ నాకు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో డాన్స్ ప్రాక్టీస్ ఉంది. ఏ డాన్సు? గ్రూప్ డాన్స్. అది కాదు, ఏ టైప్ డాన్సు అని. ఏదో ఒకటి ఫ్రెండ్, వాళ్ళతో పాటు నేను చేస్తున్నా. ఒక పని చేసాయిలు. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము అనే పాటకి డాన్స్ చేయి. నీ బొంద, అది ఫేర్వెల్ సాంగే. మన సిచ్యువేషన్ కి సింక్ అవుతుందని చెప్పానే. అదేం వద్దు కానీ ఈ సాంగ్ కి చేయండి, బాగుంటుంది. నీ పాతకాలపు బుద్ధులు పాప మీదెందుకు రుద్దుతావు? ఎవరివే పాతకాలపు బుద్ధులు? నీవే. నన్నే అంటావా? అద్దరిపోయే సాంగ్ చెప్తాను చూడు. ఏ ఆపు, నేను చెప్తాను చూడు. బాలేదు, నేను చెప్తాను. ఏ ఆపవే, మళ్ళీ నేను ఇంకో సాంగ్ చెప్తాను చూడు. ఏయ్, ఆపండి. మీరెందుకు కొట్టుకుంటున్నారు? పాట ఆల్రెడీ మా ఫ్రెండ్స్ సెలెక్ట్ చేశారు. లేట్ అయింది, నేను వెళ్ళొస్తాను ఫ్రెండ్. బాయ్ బాయ్. వెళ్ళు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గణేష్, కూర్చో. సార్, మీరు చెప్పినట్టుగానే రవీంద్ర భారతిలో జరగబోయే శారదాదేవి గారి ప్రోగ్రాంలో మన ముత్తుస్వామి గారిని చీఫ్ గెస్ట్ గా ఉండేలా అన్ని ఏర్పాట్లు చేశాను. వెరీ గుడ్. ఈ విషయం శారదాదేవి గారికి తెలుసా? తెలుసు సార్. ఫస్ట్ అపోజ్ చేశారు, తర్వాత మనం డాన్స్ ఇన్స్టిట్యూట్ పెట్టబోతున్నామని తెలిసి ఓకే అన్నారు. ఓకే. ఇన్స్టిట్యూట్ లోగోని ప్రిపేర్ చేయమన్నాను కదా, ఏమైనా డిజైన్స్ రెడీ చేశారా? చేశాం సార్, ఇదిగోండి. లోగో బాగుంది, కానీ బాగా మాస్గా ఉంది. అదేంటి సార్? ఏం లేదు గణేష్, ముత్తుస్వామి గారు స్టార్ట్ చేస్తుంది క్లాసికల్ డాన్స్ ఇన్స్టిట్యూట్ కదా. లోగోలో క్లాసికల్ డాన్స్ ఫామ్ని సింబాలిక్గా చూపిస్తే చూడ్డానికి కూడా అందంగా ఉంటుంది, జనాల్ని అట్రాక్ట్ కూడా చేస్తుంది. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అంటారు సార్? ఈ పాయింట్ అలాగే ఉంచి కలర్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయి. అలాగే సార్. ఒక్క నిమిషం. ఏంటి సార్? మళ్ళీ ఒకసారి రవీంద్ర భారతికి కాల్ చేసి అరేంజ్మెంట్స్ అన్ని పక్కాగా ఉన్నాయో లేదో ఎంక్వైరీ చేయి. ఇది చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్, ఎలాంటి మిస్టేక్స్ జరగకూడదు. ఓకే సార్. ఓకే. స్వేచ్ఛ, ఈ సాంగ్ వింటుంటే నీకేమనిపిస్తుంది? నువ్వేదో ఫిక్స్ అయ్యావు కదా, చెప్పు. కానీ ఈ సాంగ్ నీకు బాగా యాప్ట్ అయింది అనిపిస్తుంది. ఎందుకో? బాగా గమనించు. కార్యేషు దాసి. బాలుగారికి అన్ని పనుల్లో అందుబాటులో ఉండాలని తెగ తాపత్రయపడతావు. అవసరమైనంత వరకు చెప్తావు. కరుణేషు మంత్రి. ఆయనకి ఏదైనా సమస్య వచ్చింది అంటే
ఓ మంత్రిలా సలహాలు ఇవ్వాలని చూస్తావు. ఆయన వినకపోయినా ఇండైరెక్ట్ గా ఆయన పనయ్యేలా చూస్తావు. భోజేషు మాత, రాత్రి దాన్ని నెరవేర్చావు. మంచి భోజనం చేసి వాళ్ళ చేతు పుష్టిగా తినిపించావు. ఇంకొక్కటి మిస్ అయిపోయింది. అది కూడా జరిగిపోయిందంటే నీకు పెళ్ళవ్వకపోయినా ఆయనకు భార్యగా అయిపోతావు. ఏంటి అది? శయనేషు రంభ అని, అది సెన్సార్ కట్లే. త్వరలోనే ఆ ధర్మకార్యం కూడా పూర్తి చేస్తావని భయంగా ఉందే. ఛీ, నోర్మోయివే. అది బ్రెయినా, మున్సిపాలిటీ వ్యానా? అన్నీ డబుల్ మీనింగ్లేనా? ఫేస్బుక్ లో శారదాదేవి గారి ప్రోగ్రామ్ కి సంబంధించిన ఏదో నోటిఫికేషన్ వచ్చింది. ప్రోగ్రామ్ కి ఎవరో పెద్ద పెద్ద వాళ్ళు గెస్ట్లుగా వస్తున్నారంట. మనం కూడా వెళ్ళాలన్నాను కదా. పాసెస్ తీసుకున్నావా? మనమెందుకే? ఆ బాలుగారికి చెప్పావు కదా, వాళ్ళే చూసుకుంటారులే. అలా అంటావేంటే? ఆవిడ నాకు డాన్స్ నేర్పిన గురువు. అవునా? మరి చెప్పనే లేదు. నువ్వు అడగనే లేదు కదా. సర్లే, రెడీ చేస్తాను. ఆవిడ పర్ఫార్మెన్స్ చేయడానికి ముందే మనం కలవాలి. కలుద్దాం. సరే, ఆవిడ ఎక్కడ స్టే ఉంటుందో మనకేం తెలుసు? నీకు ఫస్ట్ క్లాస్ లో ప్రపంచ యుద్ధం గురించి తెలుసా? తెలీదు. తర్వాత తెలుసుకున్నావు కదా. తెలుసుకోవాలి అని ప్రయత్నిస్తే అన్నీ తెలుస్తాయి. అలాగే మేడం, కనుక్కొని చెప్తాను. తమరు డైరెక్ట్ గా అక్కడికి రండి, నేను కాలేజ్ నుండి వచ్చి జాయిన్ అవుతాను. బాలు సార్, బాలు సార్, టైం ఎంత తెలుసా? ఏ నీకు తెలీదా? తెలుసు కాబట్టి వచ్చాను సార్. మీరు సైలెంట్ పికప్ చేసుకోవాలి కదా, ఇంకా ఇక్కడ ఉన్నారేంటి? ఇంకా స్కూల్ టైం అవ్వలేదు కదరా. మీరు పనులప్పుడు మర్చిపోయినట్టున్నారు. ఈ రోజు మేడం గారు స్కూల్ డుమ్మా కొట్టి డాన్స్ ప్రాక్టీస్కి వెళ్ళారు. మర్చిపోయారా? అవును కదా, వెళ్దాం పద. రండి వెళ్దాం. హాయ్ బాలు. హలో మేడం. ఎక్కడికప్పుడు బయలుదేరావు? ఏం లేదు, చెప్పండి. శారదాదేవి గారు సిటీలోకి ఎంటర్ అయ్యారట. సిటీ గెస్ట్ హౌస్ లో ఉంటున్నారు. మనం ఓసారి వెళ్ళి మీట్ అయితే బాగుంటుంది. ఇప్పుడే దేనికి మేడం? ఎలాగో ప్రోగ్రాంలో కలుస్తాం కదా. మన గణేష్ కూడా అన్ని అరేంజ్మెంట్స్ చేసేసాడు. స్టేజ్ మీద కలవడం మన అవసరం, ముందుగా కలవడం మన అభిమానం. ఆవిడ గొప్ప డాన్సర్ మాత్రమే కాదు, గొప్ప మనిషి కూడా. అందుకే ఒకసారి కలిసి పరిచయం చేసుకుందాం. అలాగే మాటలో మాట ముత్తుస్వామి గారికి ఈ విషయం కూడా చెప్దాం. మీరన్నది కూడా నిజమే. అలాగే వెళ్దాం. మరి పాప సంగతి ఏంటి? ఈ రోజు పాప నువ్వే ఇంటికి తీసుకెళ్ళు. ఇదిగో. మరి మీరెలా వస్తారు సార్? నేను మేడం కార్లో వస్తాను, నువ్వు వెళ్ళు. రై, పాప జాగ్రత్త. అలాగే సార్. బాలు, ఏదైనా గిఫ్ట్ తీసుకొని వెళ్దామా? మన అవసరం తీర్చుకోవడం కోసం బిస్కెట్ వేసినట్టు అవుతుంది మేడం. మరైతే ఏం చేద్దాం? బోకే. బోకే బెటర్. పదండి మేడం. దీర్ఘాయుష్మాన్ భవ. ఎంత కాలమైందమ్మా నిన్ను చూసి. ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను మేడం. మీరెలా ఉన్నారు? నాకేంటి, కళను నమ్ముకున్నాను. ఇలా కళాపోషణ చేస్తూ కాలక్షేపం చేస్తున్నాను. నా జీవితంలో ఎంత విజయాన్ని చవిచూసినా నీ విషయంలో మాత్రం లోటు అలాగే మిగిలిపోయింది. నీలోని ప్రతిభను చూసి, నీకున్న పట్టుదలను చూసి నా అంత గొప్ప నృత్య కళాకారిణిని చెయ్యాలనుకున్నాను. నా జీవితానికి అదే గొప్ప పురస్కారం అనుకున్నాను. నేను కన్న ప్రతి కళ పగటికలగానే మారిపోయింది. మీ అన్నయ్య పంతం వల్ల నీ నాట్యం అడవి కాచిన వెన్నెల్లా అయిపోయింది. మేడం, మనం కోరికల వెంట పరిగెడతాం, కానీ కాలం మనల్ని వెంటాడుతుంది. మన గమ్యానికి అడ్డుపడుతుంది, అడ్డంకులు సృష్టిస్తుంది. వాటిని దాటితేనే గెలుపొస్తుంది. నాకు నమ్మకం ఉంది మేడం. నేను కష్టాలని తట్టుకోగలను, ఆటంకాలని ఎదుర్కోగలను. నా గెలుపును మీ పాదాల దగ్గర పెట్టగలను. నా కోరిక కూడా అదే. మన చేతిలో ఉన్నదల్లా గమ్యానికి మనం వేసే దారి మాత్రమే. ఎప్పటికీ నీ ఆశయాన్ని, దానిపై నీకున్న ఆశని వదులుకోకు.
ఎక్స్క్యూజ్ మీ, శారదాదేవి గారిని కలవాలి. అపాయింట్మెంట్ ఉందా? లేదు. సారీ మేడం, అపాయింట్మెంట్ లేకుండా కలవడం కుదరదు. వీఆర్ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్ డిపార్ట్మెంట్. మేడంకి ప్రోగ్రామ్ చెప్పడానికి వచ్చాం. సారీ సార్, యూ కెన్ గో. ఓరి దేవుడో, బాలుగారు వచ్చారేంటి ఇక్కడ? కానీ స్వేచ్ఛను చూస్తే ఇంకేమైనా ఉందా? బాలు, అదేంటి అలా చెప్పావు? కొన్నిసార్లు అబద్ధమే మనకి హెల్ప్ చేస్తుంది మేడం. బొకే కారులో మర్చిపోయాను, తీసుకొస్తాను. ఓకే. వీళ్ళు శారదాదేవి గారి కోసమే వచ్చారా? చచ్చాం, ఏదో ఒకటి చేయాలి. మ్యామ్, ఒక నిమిషం. హలో, చెప్పు సునందా. హలో స్వేచ్ఛ, బాలుగారు శారదాదేవి గారిని కలవడానికి వస్తున్నారు. ఏంటి సరిగా వినిపించటం లేదు? బాలుగారు వస్తున్నారే, శారదాదేవి గారిని కలవడానికి వస్తున్నారు. ఓ, మేడంని కలవడానికి వచ్చావా? వచ్చే నేను కూడా ఇక్కడే ఉన్నాను. అయ్యో భగవంతుడా, దాన్ని నువ్వే కాపాడాలి. హలో హలో, దాన్ని నువ్వే కాపాడాలి స్వామి. వామ్మో, బాలు వచ్చారేంటి? ఏయ్, నువ్వేంటెక్కడా? అది నా ఇష్టం, మీరెవరు అడగడానికి? అయినా ఇదేమన్నా మీ ఇల్లా? మీ పర్మిషన్ తీసుకుని రావడానికి? ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? హలో. హలో మేడం. థ్యాంక్ యూ. హలో మేడం, నమస్తే. నా పేరు అనామిక. ఈజీ క్రియేషన్స్ యాడ్ ఏజెన్సీ నుంచి వచ్చాం. కూర్చోండి, కూర్చోండి. చెప్పండి. మేడం, ఈ అమ్మాయి స్వేచ్ఛ నా శిష్యురాలు. వెరీ టాలెంటెడ్. అవును, మీరు దేనికొచ్చారు? మిమ్మల్ని ఒక చిన్న ఫేవర్ అడగడానికి వచ్చాం. ఏంటది? అదే మేడం, మా క్లయింట్ ఒకరు త్వరలో ఓ క్లాసికల్ డాన్స్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయబోతున్నారు. ప్రోగ్రామ్ అయ్యాక ఆ లోగోని మీ చేతుల మీదుగా ఓపెన్ చేస్తే బాగుంటుందని. ఎవరా క్లయింట్? ముత్తుస్వామి గారు మ్యామ్. అంటే నా ప్రోగ్రామ్కి చీఫ్ గెస్ట్ అన్నారు, అతనేనా? ఎస్ మ్యామ్. సడన్ గా చీఫ్ గెస్ట్ ని చేంజ్ చేస్తే ఎవరో అనుకున్నాను. కళల్ని ప్రోత్సహించేవారంటే నాకెంతో గౌరవం. తప్పకుండా లాంచ్ చేస్తాను. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ దేనికి? నలుగురికి నాట్యం పంచడం అనేది దేవుడి వరం. భగవంతుడి ఆదేశాన్ని కాదనడానికి నేనెవరిని? అది మీ గొప్పతనం మేడం. సరే అయితే ప్రోగ్రాంలో కలుద్దాం మేడం. తప్పకుండా. ఉంటాం మేడం. స్వేచ్ఛ, కాఫీ తీసుకుంటావా? లేదు మేడం, నేను బయలుదేరుతాను. సరేగాని, నువ్వు ప్రోగ్రాంకి వస్తున్నావు కదా? మీ షో మిస్ అవుతానా మేడం? తప్పకుండా వస్తాను. మేడం, ఇఫ్ యూ డోంట్ మైండ్. ష్యూర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఈ స్వేచ్ఛేమో పూర్తిగా వినదు. బాలుగారు అస్సలు చెప్పనివ్వరు. ఒకరినొకరు చూసుకుంటే ఇంకేమైనా ఉందా? పాత సినిమాల్లో చూపించినట్లు ఉరుములు, మెరుపులు, సముద్రంలో అలజడి, అగ్నిగుండం బద్దలవుతుంది. దేవుడా! బాలు, ఆ అమ్మాయి ఎవరు? ఏ అమ్మాయి మేడం? శారదాదేవి గారి రూమ్ లో ఉంది కదా, ఆ అమ్మాయి.
ఏదో బాగా పరిచయం ఉన్న వాళ్ళలా అలా గొడవ పడ్డారు? ఆ అమ్మాయి నీకు ముందే తెలుసా? తెలుసు మేడం. ఫ్రెండా? ఫ్రెండ్షిప్ చేసేంత చనువు లేదు, శత్రుత్వం పెట్టుకునేంత కోపమూ లేదు. జస్ట్ తెలుసు అంతే. అదే ఎలా తెలుసు అని. అదో పెద్ద కథలే మేడం. బాలుగారు బాలుగారు, నన్ను కొంచెం అమీర్పేట్ దాకా డ్రాప్ చేస్తారా? ఏయ్, ఏంటి డ్రాప్ చేసేది? వెళ్ళెక్కడి నుంచి. అలా అనకండి సార్, మొబైల్లో సిగ్నల్స్ లేవు, క్యాబ్ బుక్ అవ్వడం లేదు. సిగ్నల్ లేకపోతే ఏంటి? పర్సులో డబ్బులున్నాయి కదా, బస్ ఎక్కెళ్ళు. పోనీలే బాలు, అడిగింది లిఫ్టే కదా, ఇచ్చేద్దాం. చాలా థ్యాంక్స్ అండి. మీరెవరో తెలియదు కానీ చాలా మంచి వారిలో ఉన్నారు. ఏయ్, ఆపుతావా నీ డ్రామాలు? మేడం, ఈ అమ్మాయి గురించి మీకు పూర్తిగా తెలీదు. మీకు తెలుసా? ఎక్స్ట్రాల్ చేసామంటే చంప పగల కొడతా. అయినా ఏంటండి మీరు ఎప్పుడు చూడు సీరియస్ గా ఉంటారు, కాస్త నవ్వచ్చు కదా. మేడం, ఇక బయలుదేరదాం. ప్లీజ్ బాలు గారు, లిఫ్ట్ ఇవ్వండి. ఏయ్, ఒకసారి చెప్తే అర్థం కాదా నీకు? లిఫ్ట్ లేదే ఏం లేదు, పో ఎక్కడి నుంచి. ఆ, ఆగు. బాలుగారు, అప్పుడే మనసు మార్చుకున్నారా? నాకు తెలుసండి, మీ మనసు మెకానస్ గోల్డ్ అని. పదండి వెళ్దాం. హలో, కాస్త స్పీడ్ తగ్గించు. పిలిచింది లిఫ్ట్ ఇవ్వడానికి కాదు, ఆ పువ్వు తీసుకోవడానికి. అది మా బొకే లేదు కదా, ఇటువో.